ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి మరికొన్ని విషయాలు బయటపడడం జరిగింది. ఇప్పటికే అనేక విషయాల్ని సిట్టు దర్యాప్తులో భాగంగా వెలికితీసి వాటన్నిటిని ప్రజల ముందు, కోర్టు ముందు కూడా సబ్మిట్ చేశారు. అయితే తాజాగా కొన్ని కంపెనీ పేర్లు తారుమారు చేసి పేపర్ మీద ఒక కంపెనీ, ఏదైతే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు అయితే బయటకు వచ్చిన ఎన్న విషయం తెలిసిందే. అయితే మరో పక్క చూసుకుంటేనేమో వైసీపీ నాయకులు బెదిరింపులు, తాము అధికారంలోకి వస్తే గొడ్డలు తీసుకొని వస్తామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఓ పక్క బెదిరింపులు, మరో పక్క కోర్టుల చుట్టూ తిరగడాలి, లిక్కర్ స్కామ్లు. మొత్తానికి వైసీపీ పరిస్థితి ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. లిక్కర్ స్కామ్కి సంబంధించి మరిన్ని డొల్ల కంపెనీలు బయటకు వచ్చాయి. అసలుకి వాస్తవానికి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది ఒక కంపెనీ పేరుతో, అక్కడ ఏదైతే రియాలిటీలో ఉన్న కంపెనీ మొత్తం కూడా వేరని చెప్పేసి సిట్టు కొన్ని కంపెనీల పేర్లు కూడా బయట పెట్టడం జరిగింది. మరోపక్క ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలా కేసు నడుస్తుంటే మరో పక్క చూసుకుంటే బెదిరిస్తున్నారు. కూటమి నాయకులు వీళ్ళంతా జాగ్రత్తగా ఉండండి, మేము అధికారంలోకి వస్తాం, గొడ్డలతో వస్తామని చెప్పేసి చెబుతున్నారు. ఏమంటారు? క్షవరమైన వివరణ రాలేదు అంటారు కదా, అలా ఉంది వైసీపీ పరిస్థితి. వైసీపీ తను వాస్తవాలను అంగీకరించలేకపోతుందా, తను ఆ వాస్తవమే లోనే, అంటే వాళ్ళు ఏదైతే అరాచకం చేసి ఇంతకాలం భయభ్రాంతులకు గురి చేసి ఒక రకమైన పరిపాలన ఏదైతే వాళ్ళు చేశారో అదే పరిపాలన మళ్ళీ మేము వస్తే అలాంటి రాజన్న అంటే లేదా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తామని అంటున్నారు కదా వీళ్ళు. ఆ రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి పరిపాలన అంటే ఇదే, అంటే మేము గతంలో ఏం చేసామో అదే, దాన్ని రెట్టింపు చేస్తాం లేదా పదింతలు చేస్తాం అని చెప్పకనే చెప్తున్నట్టే ఉంది ఇక్కడ. సో లేకపోతే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైనా ఏమంటారు, ఎవరైనా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ప్రజోపయోగ కార్యక్రమాలు కానీ లేదా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కానీ వాటిని ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తారు, మీడియా ముందు తీసుకొస్తారు. ఆ సమస్యని కళ్ళ కట్టినట్టుగా చూపించి ఇది వీళ్ళు చేస్తున్న నిర్వాహకం, వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇది ఇలా ఫెయిల్ అయ్యారు లేకపోతే ఈ రకంగా చేస్తున్నారు అట్లాంటివి మాట్లాడి వాళ్ళు ప్రజల మనల్ని చూరగొనటానికో ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడటానికో చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాటి మాటికి మేము ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాము, కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు ఉట్టే గడిచిపోతాయి, గడిచిపోయిన తర్వాత మళ్ళీ మేమే వస్తాము, మేము వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటున్నారంటే అభివృద్ధి చేస్తాం లేకపోతే ఇంతకంటే బెటర్గా చేస్తాము, ఇలా ఒక పోలవరం వీళ్ళేదో అమరావతి అంటున్నారు అది కాదు అంతగా పదింతలు చేస్తాం అని ఏదో మాయ మాటలు ఎవరన్నా చెప్పాలి. అట్లీస్ట్ అంటే మాయ మాటలు కదా చెప్పింది. ఒక ఛాన్స్ ఇవ్వండి మద్యం నిషేధిస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి మెగా డిఎస్, ఇంకా రకరకాలు చెప్పాడు కదా. అదే ఉద్యోగస్తులకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు చూసాం. అలాగే ఒక ఛాన్స్ ఇవ్వండి, 2 బిడ్డలకి మేము ఇలాగ స్కాలర్షిప్స్ ఇస్తాము, చదువుకోవడానికి 2 బిడ్డలకు కూడా 15,000-30,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు స్వయాన మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేటికల్లా ఒక్క బిడ్డకే ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళు చెప్పింది ఏంటి చేసింది ఏంటని మనం చూసిందే కాదు. ఇక్కడ వీళ్ళు చెప్పంది కూడా చేసింది ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత అరాచకాలు, అక్రమాలు, అక్రమార్జనలు, అడిగిన వాళ్ళు గొంతు నొక్కేయటాలు, నిలిమేయటాలు, అడిగిన వాళ్ళు అడిగినట్టు అడ్డంగా వాళ్ళు నరికేయటాలు, లేదంటే వాళ్ళు అడ్డంగా కేసులు ఇరికించేయటాలు. సాక్షాత్ రఘురామకృష్ణరాజు స్వయంగా వాళ్ళ ఎంపీనే మరి ఇంకా చావు దాకా తీసుకెళ్ళిన పరిస్థితి, మరి డాక్టర్ సుధాకర్. ఇలా ఇవన్నీ చూసిన తర్వాత అంటే వైసీపీ మార్క్ రాజకీయం ఎలా ఉంటుంది అనేవాడు సామాన్య చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరికీ అర్థమైపోయింది. అంటే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారే హెచ్చరించాడు కూడా ఎన్నికల సమయంలో 2019లో పులివెందుల పంచాయతీ తీసుకొస్తారు, వైసీపీ నెగ్గితే మాత్రం తప్పనిసరిగా ఒక రక్త చరిత్రను చూడాల్సి వస్తుందని చెప్పాడు. అలాగే పాలిచ్చే ఆవుని కాదనుకొని తన్నే దునం తెచ్చుకుంటున్నారు కూడా అన్నాడు. అక్షరాల అది నిజమైంది. ఆయన ఏం చెప్పాడో అది అక్షర సత్యం చేసి చూపించారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి రాగానే మీట నొక్కి బటన్ నొక్కేసేసి పక్కెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఏమున్నాయి అంటే ఖనిజాల రూపంలో కానీ, గనుల రూపంలో కానీ, ఇసుక రూపంలో కానీ, మద్యం రూపంలో కానీ ఏ విధానంలో నుంచి మనం దోచుకోవడానికి వీలుందో అన్ని విధానాలు, ఇదనే అది కాదు. ఇన్ని స్కాములు బయటకు వస్తున్నాయంటే మనకు అర్థమవుతుంది కదా. అన్ని స్కాములు చేసేస్తారు. ఇంకా ఎంత కొల్లగట్టాలో అంత కొట్టారు. అంటే ప్రకృతి సంపదని విధ్వంసం చేయడమే కాకుండా దోచేసుకున్నారు. ఇసుక విషయంకి వచ్చేటప్పటికి అసలు వాళ్ళు పర్యావరణానికి విఘాతం కలిగించినందుకు కూడా కేసు పడింది. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఇప్పుడు విచారణ జరుగుతుంది కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో అందులో ఏంటంటే అంటే రోజుకి 20 కోట్ల టన్నులు ఇసుక మింగేశారు వీళ్ళు, బొక్కేశారు. సో ఆ విధంగా చూసుకుంటే సంవత్సరం వచ్చేటప్పటికల్లా 7,000 కోట్లు అవుతుంది అది. సో ఇంకా అంటే అదేంటి మనకి వీళ్ళు ప్రస్తుతానికి అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే దానికి 5 రెట్లు ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు ఆ గూగుల్ సంబంధించి వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది కాబట్టి వాటి ద్వారా వీళ్ళు తెలుసుకున్న విషయాలను బట్టి అంతకంటే 5 రెట్లే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటున్నారు ఓ పక్కన. మరో పక్కన వాళ్ళేమో శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో, అలాగే మోహిత్ రెడ్డి ఇంట్లో
మరి అలాగే విజయానంద రెడ్డి వాళ్ళ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి ఈ రోజున. సో అందులోంచి కూడా కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఎన్నో విషయాలని వాళ్ళ సిట్టు తను సేకరించింది, సాక్ష్యాలను కానీ దర్యాప్తులు చాలా కీలకమైన అంశాలను కానీ తెర మీద తెచ్చుకుంది. సో అంటే కొలిక్కి వస్తున్న సందర్భం అంటే రోజు రోజుకి ఒక్కొక్క పీఠముడి విడిపోతూ ఉంది, ఒక్కొక్క గుట్టు రట్టవుతూ ఉంది. ఇవన్నీ ఇలా జరుగుతుండగా వీళ్ళు వైసీపీ ఈ రోజు కూడా వాళ్ళు ఒకటే బాట, అదేంటంటే రఫా. అంటే ఇందాక మీరు అడిగారు కదా, ఇన్ని జరుగుతున్నా కూడా బుద్ధి రాలేదు, వీళ్ళు మళ్ళీ వస్తే మా బుద్ధి ఇదే అని మనం ప్రకటించుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మళ్ళీ అంటూ వైసీపీ అధికారంలోకి వస్తే ఇంతగా పదింతల రక్తపాతాన్ని చూడాల్సిన పరిస్థితి. అందువల్ల ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏ విధంగా హెచ్చరిస్తున్నారా, లేకపోతే అలాంటిది ప్రజలు కోరుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారా, అర్థం కాని పరిస్థితి అనమాట. అంటే ప్రజల్ని హెచ్చరించడమా, లేకపోతే అసలు ప్రజలే మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక రక్త చరిత్ర కలిగిన వాళ్ళకి మా చేతికి కత్తిచ్చి ఒక ఆయుధం ఇచ్చి అంటే మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తారా అని అనుకోవాలా దీన్ని? అంటే రఫా నరుగుతామంటే రఫా నరికే వాళ్ళకే ఓట్లేస్తారు ప్రజలు అని అనుకోవాలా? లాంటి మరి వాళ్ళ భావజాలంలో వైసీపీ మరి వాళ్ళ పార్టీ ఉందంటే మరి మనం ప్రజలు ఆలోచించుకోవాలి విజ్ఞతగా. అంటే ఇలాంటి చేయడానికే మేము వస్తాము, అభివృద్ధి కాదు ఇక్కడ మేము చేసేది. వచ్చామంటే మేము స్కాములు ఇప్పుడు దాకా ఎలా దోచుకున్నామో దాన్ని 10 దోచుకుంటాము. అలాగే ఇప్పుడు దాకా ఎన్ని రకాలుగా మేము హింస పెట్టామో దానికి 10 అంటే గొడ్డళ్లతో వెంటాడి పరిగెట్టించి నరికి చంపుదామంటున్నారు. ఇక డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా వాళ్ళు ఇంకా పరోక్షంగా ఏం లేదు. మేము వస్తే మేము కూడా దాని తగ్గట్టు సమాధానం చెప్తాం అట్లా మాట్లాడతలేదు. మేము వచ్చామంటే గొడ్డలతోనే వచ్చాం, గొడ్డలతోనే వీధుల్లో వెంటాడుతాం, గొడ్డలతోనే నరుగుతాం అని అంటున్నారంటే గొడ్డలతో నరికే మాకు అధికారం ఇస్తారు ప్రజలు అని ఉన్మాదంలో వీళ్ళు ఉన్నారా అని అనుమానంగా వస్తుంది. ఇక్కడ నిజంగానే అంత భయానకమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఓటేస్తే ఏమవుతుంది అని నిజంగానే విజ్ఞత గల ఎవరైనా సరే ఈ పౌరులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించి తీరాలి. ఎందుకంటే ఇవాళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ఎంత దోచుకుందో చూస్తాం, ఎంతమంది ప్రజల ఆరోగ్యం దెబ్బతిందో చూస్తాం. 30,000 మంది స్వచ్ఛంగా మరణాలకు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ నాసిరకం లిక్కరు అంటే విషతుల్యమైన లిక్కరుతో. అదేవిధంగా మరి ఎంతమంది అనాథలు అయ్యారు పిల్లలు, ఎంతమంది తాళిబిడ్డలు దిగినాయి, ఎంతమంది మరి తండ్రులు బిడ్డలు కోల్పోయారు, ఇలాంటి బిడ్డలు తండ్రులు కోల్పోయారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత అంటే సంపద దోచుకోవడం ఒక ఎత్తు అయితే అసలు ఈ రకంగా మనుషుల మాన ప్రాణాలతో చెలగాటమాడారు వీళ్ళు. సో ఇదంతా కూడా క్షమించరాని తప్పే చేశారు. సో మళ్ళీ వస్తే కూడా మరి అలానే ఉంటాము, అంతకంటే 10 మేము ఇలాంటి పాలన అందిస్తాము అనే సంకేతాలను మరి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు కదా. మళ్ళీ వస్తే మేము గొడ్డలు పట్టుకునే వస్తామంటే అదే కదా అర్థం ఇంకా. సో మరి ప్రజలే ఆలోచించుకోవాలి ఇక్కడ. అంటే ఇవాళ 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడుతున్నాం. బటన్ నొక్కడం తప్పితే ఇంకొక అభివృద్ధి లేదు కదా. ఉన్న కంపెనీలు కూడా బయటకు నెట్టేశాడు. లులుని కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, కియాని అయితే ఏకంగా ఏలిపెట్టి గోరంట్ల మాధవ్ మరి అదేంటి బెదిరించిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి ఇక అమర్నాథ్ చెప్తాడు అప్పడాల కంపెనీ ఒకటి ఇంకోటి వచ్చిందని. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తారు ఏమని, ఫిష్ మార్కెట్ తీసుకొచ్చామని. ఏ పొద్దు నేను అనుకోలేదు ఇక్కడికి తీసుకొస్తానని. అంటే తను తీసుకొచ్చిందల్లా అదొకటే, చెప్పడానికి ఇంకోటి ఏం లేదు. ఫిష్ ఆంధ్ర, ఫినిష్ ఆంధ్ర. సో మొత్తానికి అయితే ఫినిష్ ఆంధ్ర అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇవాళ అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ రాష్ట్రాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టడం సాధ్యం అవుతుందా అని అందరూ అనుకున్న టైంలో మరి ఇవాళ మరి 40 సంవత్సరాల్లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఘాటిని పెట్టే కార్యక్రమం తీసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ పైనున్న కేంద్ర సహకారంతో ఇవాళ అందరూ కలిసికట్టుగా మళ్ళీ ఆ రకమైన అంటే ఒక రకంగా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ పునాదుల నుంచి పునర్నిర్మాణం తెచ్చుకునే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇవాళ సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 6 ఏదైతే పథకాలు పెట్టారో 6 సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అలాగే పోలవరం చక్కగా పనులు నడుస్తున్నాయి. 2027కి నీళ్ళు వస్తాయి, పొలాల్లోకి వెళ్తాయి, రైతులు చాలా సంతోషంగా ఉండే పరిస్థితి, పంటలు పండుతాయి ఆరుగాలం. అలాగే ఇక్కడ అమరావతి కూడా 2028-29 నాటికల్లా దాదాపుగా 3 ఒక దశకు వచ్చేసే పరిస్థితి. ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇది కాదు ఇంకెన్నేనే చెప్పుకోవచ్చు. ఇవాళ ఏం జరుగుతున్నాయో కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిని పెడతా ఉంది. ఇలాంటి సందర్భంలో 2029లో మేము గొడ్డళ్ళ పట్టుకు వస్తామనుకునే వాళ్ళకి అధికారం ఇస్తారా, లేకపోతే మేము అభివృద్ధి చేస్తాము, మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆరాటపడుతున్నాము, 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తాం అనే వాళ్ళకి ఓటేయాలా
ఈ రెండే ఆలోచించుకుని విజ్ఞత గల ప్రజలు ఆలోచించుకుని 2029 నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు హక్కుని ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా దుర్వినియోగపరచకుండా ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ప్రతి కామన్ మ్యాన్కి ఉందని సందర్భంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.